హాయ్ ఫ్రెండ్ నమస్తే. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న చిత్రం 'బరాబర్ ప్రేమిస్తా'. ఈ చిత్రం ఈ నెల 6వ తారీఖున అయితే విడుదల చేస్తున్నారు. అయితే నిన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ భాగంగా ఆ ఈవెంట్‌లో యాటిట్యూడ్ స్టార్ అయితే ఒక సాంగ్ అయితే పాడడం జరిగింది. ఆ సినిమాలోటిదే 'గుంజి గుంజి గుంజి గుద్ద' కొన్ని బూతులైతే బండ బూతులైతే పెట్టడం జరిగింది. సినిమాలో అయితే ఆ బూతులుండవు. జస్ట్ మ్యూజిక్‌తోనే వెళ్ళిపోతుంది. కానీ ప్రమోషన్ సాంగ్‌గా అతనైతే స్టేజ్ మీద అయితే పాడడం జరిగింది. ఒక 5 సెకన్లు అయితే మరీ వల్గర్‌గా దే దే అంటే ఆ లాంగ్వేజ్‌లో అయితే పాడడం జరిగింది. దాంతో నిన్నటి నుంచి సోషల్ మీడియాలోట ఎక్కడ లేని పబ్లిసిటీకి అయితే 'బరాబర్ ప్రేమిస్తే' సినిమాకైతే వచ్చింది. కానీ బుల్లితెరలో ప్రభాకర్ అంటే తెలియని వారు అనరు. అంటే బుల్లితెర మెగాస్టార్ ఎవరంటే ప్రభాకర్. అంతటి పేరు సంపాదించుకున్న ప్రభాకర్ మరి కొడుకుని ఎందుకు మందలించడం లేదో అర్థం కావడం లేదు. యాటిట్యూడ్ స్టార్ అని నలుగురు సోషల్ మీడియా అనేసరికి ఏదో మెగాస్టార్‌లా బిల్డప్ ఇచ్చి మరి ఓవర్ యాక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ రోజుల్లో షో చేయొచ్చు. కానీ షో దొబ్బకూడదు. ఈ రోజుల్లో ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరు చూడరు. మోహన్ బాబు గారు ఎలా అంటున్నాడు, మరి ఆయన కుమారుడు మంచు విష్ణు కూడా ఇలాగ ఓవర్ యాక్షన్ చేస్తే సినిమాలు కూడా చూడడం మానేశారు. ఈయన ఏదో కొత్తగా కష్టపడుతున్నాడు, కుర్రాడు డ్యాన్స్ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఈ ఓవర్ యాక్షన్, ఈ ప్రమోషన్ గురించి మరీ ఏదో దిగజారుడు లాంగ్వేజ్‌తో పబ్లిక్‌లో ఇలా సాంగ్ పాడడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. అలాగే నిన్న విడుదల చేసిన తర్వాత ఒక జర్నలిస్ట్ అశోక్ వేముల అనుకుంటా, ఆయన ఇలా స్పందించారు. అదే స్టేజ్ పైన వారి తల్లిదండ్రులు ఉన్నా సరే ఎందుకు మందలించలేదో అర్థం కావడం లేదని కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వెంటనే రెస్పాండ్ అయిపోయి యాటిట్యూడ్ స్టార్, నేను ఇప్పుడు దాకా ఎవరికి రెస్పాండ్ అవ్వలేదు, నా పైన ఎన్ని ట్రోల్ చేసినా, కానీ నీకుంటుంది, నీకు లాయర్లతో ఎలా ప్రొసీడ్ అవ్వాలో నీ పైన రివెంజ్ తీర్చుకుంటానని ఆయనపై విమర్శలు అయితే చేయడం జరిగింది. ఒకరికైతే విమర్శలు చేస్తారు, కొన్ని లక్షలాది మంది ఈరోజు సోషల్ మీడియాలో నీపై ట్రోల్ చేస్తున్నారు. ఎంత మంచిగా నువ్వు ఇలా స్పందిస్తావు. సాంగ్లో స్టెప్స్ బాగున్నాయి. మళ్ళీ నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడకుండా స్ట్రైట్గా సినిమా మీద ఫోకస్ చేస్తే ఆ యాటిట్యూడ్ తగ్గట్టు ఇంకా యాటిట్యూడ్ స్టార్ రేంజ్ పెరుగులో ఉంటుందని నా ఉద్దేశం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.